హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు? ఏంటి టైగర్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇంకా చూసిన తర్వాత అర్థమైపోవాలి మీకు. అసలు ఏంటో తెలుసా, మేము చెప్తున్నానండి. జూ అండి, అది జూకి వచ్చాము. క్యాన్సర్ సిటీలోని మేము తిరిగామని చెప్పాం కదా, అది జూకి కూడా వెళ్ళామండి. చాలా బాగుంది. టైగరు, సింహం అన్నీ చూపించాను కదండి. అది దీని మీద జిప్ లైన్తో వెళ్ళాలండి. వెళ్ళాక ఇంకా అవన్నీ చూడనందుకే వెళ్తున్నామండి. ఇది వెళ్ళే ప్లేస్, వెళ్ళేటప్పుడు కూడా కనిపిస్తాయి, వచ్చేటప్పుడు అలా కనిపిస్తాయి. చాలా ఎత్తులో స్లోగా వెళ్తుందండి, ఫాస్ట్గా కాదు, స్లోగా వెళ్తున్నాయి. చూసారు కదా ఎంత ఎత్తులో ఉందో. అక్కడ వాటర్ కిందన ఎంత ఎత్తుందో అనేది మీకు వీడియో తీశాను కదా, చూడండి ఎంత బాగుంటుందో. చాలా బాగుంటుందండి. అమెరికాలో జూలు అన్నీ చాలా బాగుంటాయి. చూసారా నీట్ ఏనుగు, అది ఆల్రెడీగా అందులో బురదలో దొల్లి వచ్చింది. ఇది క్యాట్ అండి. క్యాట్ కూడా ఒకటి పెట్టారు గుహలాగా, దాంట్లో ఉంటుంది. మా అబ్బాయి కబుర్లు చెప్తున్నాడు, వింటున్నాను. అవి పన్నగా ఉందని చెప్పాడు. చాలా బాగుంది మమ్మీ అని అన్నాడు ఆ ప్లేస్. సరే అని నచ్చింది కదా, అయితే ఏ కబుర్లు చెప్పంటే కబుర్లు చెప్పాడు. అది వెళ్ళినందుకే మాకు 1/2 అవర్ పట్టేసిందండి. అలా స్లోగా వెళ్ళాము, కానీ చాలా బాగుంది. కానీ పైన చాలా ఎండగా ఉందండి జూకి. అసలు మేము జూకి వెళ్తాం అనుకోలేదు క్యాన్సర్ సిటీలోని. సరే జూ బాగుంటుంది అని అంటేనే సరే అని చెప్పి బయలుదేరాము. చాలా బాగుందండి జూ అయితే. వెళ్ళొచ్చు అక్కడైతే, క్యాన్సర్ సిటీలో ఉండే వాళ్ళు అయితే వెళ్ళొచ్చు. చాలా బాగుంటుంది జూ అంతాను. ఎందుకంటే దగ్గరగా ఉన్నాయి. ఇది కూడా వెళ్ళామండి. చాలా ఫాస్ట్గా వెళ్ళింది ఇది జిప్ లైనర్. చాలా ఫాస్ట్గా అంటే చాలా, ఇలా వెళ్ళి అలా వచ్చిందండి అంతే. $8 తీసుకున్నాడు. ఓకే ఏముందిలే అని చెప్పి తీసుకున్నాడు. బాగానే ఉంది. మా పాప ఊరుకోలేదు, అందుకే మేమిద్దరం వెళ్ళాము. మా అబ్బాయికి భయం అని చెప్పి ఇంకొద్దని చెప్పాడు. తిన ఆగలేదని చెప్పి ఎక్కించాము. సరే అయితే తను ఒక్కరిది వెళ్ళకూడదని చెప్పి నేను కూడా వెళ్ళాను. కానీ బాగానే ఉందండి. అంటే ఫాస్ట్గా చూసేటప్పుడు భయం వేసింది, కానీ మామూలుగా అయితే బాగానే ఉందండి. అంతా చాలా ఫన్ చేసింది, బాగానే ఉంది. మా పాప బాగా ఎంజాయ్ చేసిందండి జూలో అన్ని టచ్ చేయాలని చెప్పింది. లేదు నాన్న ఇక్కడ టచ్ చేయనందుకు లేదంటే, అప్పుడు ఫిష్ అయినా టచ్ చేస్తానంటే అవండి ఫిష్ టచ్ చేస్తుంది. ఫిష్ అన్నీ ఒకసారి ముట్టుకోవాలి, మా పాప ఫీల్ అవ్వాలన్నమాట. అది స్టార్ ఫిష్, అవి కూడా పట్టుకోవాలి అని అడిగితే లేదు అవి పడుకున్నాయని చెప్పారు. సరే అని చెప్పి పడుకున్నాయి కదా అని చెప్పి ఇవి టచ్ చేస్తుంది. చాలా చల్లగా ఉన్నాయంట వాటర్. ఎలిఫెంట్స్ అండి, ఏనుగులు చూసారా ఫుడ్ తింటున్నాయి. ఈ బొమ్మలు అండి అక్కడే పెట్టారు, సింహాన్ని అన్నీ. ఇది నీట్ అని తెలుసు కదండి, అది కూడా జూలో ఎక్కడైనా ఉంటుంది, తెలిసిందే కదా. మా అబ్బాయి ఏమో ఏం చూస్తాము ఇందులో, ఇది ఇలా ఉందేంటి అని అడుగుతున్నాడు. పక్షులు అయితే చాలా బాగున్నాయండి, ఒక్కొక్కటి ఒక్కో స్టైల్లోనే. అది చూసారా పక్షి అలా డ్యాన్స్ చేస్తుంది. అప్పటికే చాలాసేపు డ్యాన్స్ చేసింది, మేము వీడియో తీయడం మర్చిపోయాము, దాన్ని చూసుకుంటూ ఉండిపోయాము. చాలా అన్నీ చేసింది తను. చాలా బాగుంది, ఫన్ అనిపించింది. చూసారు కదా జూలోని ఇదో పక్షి. ఇంకా అవన్నీ చిన్నవి వచ్చేవి అవన్నీ జూలో ఉంటాయి కాబట్టి. ఇది ఎలిఫెంట్ అండి, చూసారా స్నో ఎలిఫెంట్ అంటారు. స్నోలోని చల్లగా ఉండాలి దానికి. తింటుంది అంటే లెగిసేదాకా వెయిట్ చేసాం కానీ లేదు. ఇది చింపాంజీ అనుకుంటా అండి ఇది. మా పాప ఏమో ఫొటోస్ తీస్తుంది, అన్నిటికీ ఫోటో తీసుకుందండి మా పాప. చాలా బాగుందండి జూ మాత్రం. ఇది అలా కూర్చొని ఉంది, ఎండగా ఉంది కాబట్టి అలా కూర్చొని ఉన్నట్టుంది. చూసారా ఎలా చూస్తుందో. చెప్తున్నారు. ఒకసారి లేచిన వెంటనే భయపడారు అందరూ. ఇంకా ఇప్పుడు ఇందాక పడుకుందని చెప్పాను కదా, లేచిన చూసారు కదా ఎంత పెద్దగా ఉంటుందండి. చాలా క్యూట్గా ఉంది చూడడానికి మాత్రం. వైట్ది కదండి, కొంచెం బాగుంది. ఎలిఫెంట్స్ ఇంకా వాటర్ అది తాగుతున్నాయి. ఇది ఉంది కదండి వ్యాను, ఈ ట్రైన్ లాగా ఉండేది. ఇంకా పార్కు అదంతా తిప్పుతుందండి, కానీ మెయిన్ ప్లేసులకి ఎక్కడికి తీసుకెళ్ళదు. మనం తిరగాలండి, అమెరికాలోని తిరిగితేనే మనం ప్లేసెస్ అన్నీ కవర్ చేయగలము. తిరగలేకపోతే మాత్రం వేస్ట్ అండి. వెళ్ళినా కూడా అమెరికాలోని మనం తిరగడం వల్ల మనకేంటంటే ఇండియాలో పక్కనే ఉంటుంది, అంత తిరగవసరం లేదు. కానీ ఇక్కడ తిరగాలండి అమెరికాలోని.
అమెరికాలో తిరిగితే మంచి మంచి ప్లేసెస్ చూడొచ్చండి. తిరగలేకపోతే మాత్రం ఏ ప్లేసెస్ చూడలేమండి. ఇది మాత్రం నాకు చాలా చోట్లకి వెళ్ళే కూడా అలా నడుస్తూనే ఉండాలి. నేను ఏంటి ఇక్కడ షూ ఎక్కువ వాడతారు, ఎందుకు వాడతారు అని అనుకునేదాన్ని. షూ మాత్రం చాలా తిరగనందుకు మాత్రం షూ మాత్రం కంపల్సరీగా వాడాలండి. ఊరికి అలా తిరగాలనుకుంటేనే షూ కంపల్సరీగా తీసుకెళ్ళాలి. వాడాలంటున్నాను కానీ తీసుకెళ్ళాలండి. తిరిగే ప్లేసెస్ అయితే షూ వేసుకొనే తిరగండి, ఎందుకంటే కాలు నొప్పులు అవి వస్తాయి కాబట్టి చెప్తున్నాను. జూ కానీ ఎక్కడికి వెళ్ళానండి మీ ప్లేసుల్లోకి, చూసారా ఎంత బాగుందో. ఇదంతా ఆ ట్రైన్లో వెళ్ళేటప్పుడేనండి, ఆ ఓపెన్ ట్రైన్లో వెళ్ళాం కదా. ఇంకా అదంతా కింద నుంచి వెళ్తారు, బ్రిడ్జ్ మీద నుంచి లాగే వెళ్తుందండి ట్రైను. చాలా బాగుంది. ఇంకా అవన్నీ ఉన్నాయి కదండి, అవి కంగారు కూడా ఉన్నది చూడండి, ఇదండి కంగారు కదా దాన్ని. ఇంకా అక్కడ రెండు ఉన్నాయండి. ఒక ట్రైన్ ఒకటి ఉంది, ఇంకో బస్సు లాగా మోడల్లో ఒకటి ఉంది. రెండు ఇవన్నీ ఆ ట్రైన్లో వెళ్ళేటప్పుడు చూడండి. అందుకేనండి. ఎలా ఉందో లైక్ చేయండి, ఫాలో అవ్వండి. ఇంకా వీడియోలో కొత్త కొత్త వీడియోలు అన్నీ రావాలనుకుంటే మీరు ఫాలో అవుతాయి కదా, మేము వీడియోలు తీయగలం. కొత్తగా చూసే